నువ్వెంత పెద్ద మోసగానువో నాకు అశోక్ అన్న అంతే చెప్పిండు. ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావో, ఎంత మోసం చేసినావో అన్నీ తెలుసు నాకు. ఇంకొకసారి ఫోన్ చేయకు. ఒక్కసారి కలిపి చివరిసారిగా మాట్లాడుకున్నాం. నచ్చితేనే మనం కలిసి ఉందాం. మళ్ళీ ప్లీజ్ మనం ఎప్పుడు కలిసి ప్లేస్ లో కలుసుకుందాం. ప్లీజ్ బాగుంది, ఒక్కసారి రాదు, ఒక్కసారి కాదు. సరే ఏంది ఎందుకు రమ్మన్నావు? ఏంటి బావా ఎంత మాట్లాడతాను? ఇంకెట్లా మాట్లాడాలి? ఇంతేనా బావా నేను నన్ను అర్థం చేసుకున్నది? ఆయనే మనం విడిపోవడానికి అట్లా మాట్లాడతాను. ఆయనే గాయన మాటలు నమ్మినావు నువ్వు? అవన్నీ నమ్మేటియే కదా, అబద్ధం ఆయన ఎందుకు చెప్తాడు? ఈ విషయాలన్నీ మా అన్నకు తెలిస్తే నన్ను కలవనిస్తాడా? భవాని, నాకు వేరే ఎవరితో సంబంధం లేదు భవాని. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేని నేను ఉండ భవాని. నువ్వు కాదంటే నేను చచ్చిపోతా. నేను నమ్మలేదు, కానీ ఏం చేసుడు? థ్యాంక్ యూ భవాని, నువ్వు నన్ను నమ్మినందుకు. కానీ మన పెళ్ళి కావాలంటే వాళ్ళిద్దరు విడిపోవాలి. వాళ్ళిద్దరు విడిపోతేనే మన పెళ్ళి అవుతుంది. సరే నేను చూసుకుంటా. చూసుకుంటా అంటే చిన్న మాటలతోటి వాళ్ళు విడిపోరు. అందుకు వేరే లెవెల్ ఉండాలి. అప్పుడు మీ అన్న వాడు విడిపోతారు. సరే లేట్ అవుతుంది, మా అన్న ఇస్తాడు, నేను పోతా. సరే భవాని, జాగ్రత్త. రాజేష్, అరే రాజేష్, రాజేష్ ఎందుకు వచ్చినావురా? ఈ నిమ్మడపల్లిలో ఒక అబ్బాయి ఉన్నాడట, చూసేదా భవానికి? ఏం చేద్దామని వచ్చినావురా నువ్వు? ఏమైందిరా? నమ్మక ద్రోహి, నీకే పాపం చేసిరా నేను? ఏంట్రా నువ్వు అనేది? అరే రాజేష్, నేనేమన్నారా? నాకేం అర్థమైతే లేదు. దీనికి ప్రూఫ్ కావన్నా? నువ్వు చేసిన తతంగం మొత్తం చెప్పిందిరా. భవానీ అన్నయ్య. చెప్పమ్మా. అన్న, నేను తనకు కావాలన్నట. నేనంటే చిన్నప్పటి నుంచి ఇష్టమట. ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే గాని తన కోరిక మాత్రం తీర్చాలన్నట. అందుకే వచ్చిన పెళ్లి సంబంధాన్నల్లా చెడగొడుతుంది. మొన్న కూడా నువ్వు ఇంట్లో లేనప్పుడు వచ్చి నన్ను బాగా ఇబ్బంది పెట్టిండన్న. ఏ భవాని, ఏం మాట్లాడుతున్నావు?